ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, అవి ఘాటు వ్యాఖ్యలు కాదు, చీప్ వ్యాఖ్యలు. ఓకే, ఘాటు చిల్లర వ్యాఖ్యలు అంటారు. అంతే, చీప్ వ్యాఖ్యలు, చిల్లర వ్యాఖ్యలు. ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాడంటే, ఆయన ఒక విలేకరి గారు అడిగాడు, మరి మీరు ఇక్కడ కాదు, ఏదో జర్మనీలో అయితే సరిపోతుంది, మీకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఇక్కడ కాదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, దానికి ఏంటంటే సమాధానానికి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశాడు. మేము అంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్గూడ జైలుకి ఎక్కువ, తిహార్ జైలుకి తక్కువ. ఓకే, ఎందుకంటే మొదటిసారి జైలుకి వెళ్తేనే 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈసారి జైలుకి వెళ్తే మళ్ళీ వస్తాడో రాదో తెలియదు. ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక ఏళ్ళు మన వైపు చూపిస్తే 4 వేలు వెనక్కి మనకు చూపిస్తాయని చెప్పేసి అని తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎవరో పెట్టిన పార్టీస్ని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కోలేదు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఆయన సొంతంగా ఒక పార్టీని పెట్టి 10 సంవత్సరాల పోరాటం చేసి ప్రజల తరపున ఉండి, ఆయన ఓడిపోయినా ప్రజల్లోనే ఉండి ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి. అందుకని ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. జీవితకాలంలో మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అదే అంటున్నా, ఇప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి మాటలు మాట్లాడారు, వ్యక్తిగత హరణం చేశారు. ఎన్ని చేసినా ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జగన్ నిన్ను అదప్పడానికి తొక్కేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు ఆయన. ఒక్కసారి కళ్ళారు చేస్తేనే 151 నుంచి 11కి వెళ్ళిపోయావు. మళ్ళీ కళ్ళారు చేసాడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ ముఖ చిత్రంలో నువ్వు కనపడవు. ఎంటుంది, రాజకీయాలు విమర్శలు చేయొచ్చు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన స్క్రిప్ట్ చదివాడు పాపం, 1-2 సార్లు పాపం చదివాడు. అంకెలు ఎలాగా రావు, తెలుగు సరిగ్గా రాదు, ఏదో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు. చదివిన విషయం పని తను మాట్లాడుతుంది అబద్ధాలని చెప్పి అతనికి తెలుసు. ఓకే, గతంలో ఏం జరిగిందో తెలుసు. మళ్ళీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే చాలా విచిత్రంగా ఉందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మళ్ళీ ఏమీ వాళ్ళ తండ్రి గారు ఏమీ మాజీ ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ తాతగారులు మళ్ళీ ఏమీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక మామూలు కానిస్టేబుల్కి పుట్టినటువంటి వ్యక్తి. అటువంటి వంశీ నుంచి వచ్చి కష్టపడి ఒక పార్టీని పెట్టుకున్న వ్యక్తి. మీకు మళ్ళీ అక్రమ సంపాదనలు చేసి ఉన్నటువంటి మూటలు కట్టుకున్న వ్యక్తి కాదు. ఓకే, సొంత తల్లిని చెల్లిని కూడా ఆస్తుల గురించి కోర్టుకి ఇచ్చిన వ్యక్తి కాదు. ఆయన చాలా పద్ధతిగా తాను సంపాదించిన 4 రూపాయలని ప్రజలకి ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి. ఆయన్ని మాట్లాడడానికి, ఆయన విమర్శించడానికి కాస్త అర్హత కావాలి. ఓకే, జగన్ చాలా మాటలు, గతంలో కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు. దాని మాటలకు ఫలితం ఏంటో ఈరోజు అనుభవిస్తున్నాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఎన్ని సీట్లు కావాలో తెలియాలి కదా. మాట్లాడితే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పేసి మాట్లాడితే ఈ రోజున అసెంబ్లీలో కూడా రూలింగ్ కూడా ఇచ్చేశారు స్పీకర్ గారు, ఇక నీకు జనంలో రాదు అన్నట్టుగాను. ఆయన దానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొంచెం మధ్య భ్రమించి మాట్లాడాడేమో ఈరోజు ప్రెస్ మీట్ అన్న భావన కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా నువ్వు పోల్చుకుంటావు? పార్టీ పెట్టిన విషయంలోనా, నీకు ఉన్నటువంటి అక్రమ సంపాదనలోనా, నీకు ఉన్నటువంటి అవినీతిలోనా, నువ్వు గడిపినటువంటి జైలు జీవితంలోనా, దేంతో పోలుతావు అంటుంది. అందుకనే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కన్నబాబు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా అసెంబ్లీలోనే అన్నాడు, జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆ అన్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడండి. నేను అంటుంది, అలా జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడేటువంటి పార్టీ అధినేత నువ్వు చంచలగూడ జైలుకి ఎక్కువ, నువ్వు తిహార్ జైలుకి తక్కువ. ఓకే, నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడతానికి నీకు అర్హత ఎంత ఉంది? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అంటే నేనేమంటున్నానంటే, రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడంలో తప్పలేదు, కానీ వ్యక్తిత్వ హననం చేస్తూ గతం నుంచి విమర్శలు చేయడం ఎంతవరకు అంటే గతం నుంచి కూడా ఉంది కదా, అతను చేసింది అదే కదా. గత 5 సంవత్సరాల్లో ప్రతిదీని మాట్లాడితే చంద్రబాబు గారి వయసు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, ఇదే తప్ప అతను ఎక్కడమ్మా సంస్కారంతోనే భాష మాట్లాడాడు? మీరు అంటారు రాజకీయాల్లో విలువలు లేకపోతే భాష విధానం, కొడల్లాని మాట్లాడిన భాష తెలుగు భాష అంటాడు ఆయన. అంటే ఆ భాష ఆయనకి ఇష్టం.
దానికనే అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వ్యక్తిగత హననం చేయడానికి వారి భార్యల గురించి కూడా మాట్లాడాడు. అదేవిధంగా ఈ రోజున పోసాన కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఆడవాళ్ళని కించపరుస్తా ఎంత దారుణమైన మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా సమర్థిస్తున్నాడు. అటువంటి వ్యక్తులు ఇష్టం. మొన్న ఒక చర్చలో వైసీపీ కార్యకర్త ఒక నాయకుడు వచ్చి అంటాడు, మా నాయకుడు అటువంటి భాషని అంగీకరించడు అంటాడు. మరి అంగీకరించినప్పుడు అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే సమాధానం లేదు. అంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అనేటువంటి మాట మనం ఒకసారి అంటే ఒక విధంగా బాధాకరం. అతను రావాలి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలంటే అసెంబ్లీలోకి వచ్చి మరి ఏం మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, చంద్రబాబు గారి వయసు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కళ్ళు ఎర్రజేసి నువ్వు ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నువ్వు మాట్లాడే భాష ఏంటో కళ్ళు ఎర్రజేసి అదపాదాలని తొక్కుతానన్నప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది. నిజంగా నీకు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా నీకు? సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున, నీకంతా రాజ్యాన్ని బిడ్డ అంటావు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీకు 40% ఓటింగ్ వచ్చిందంటావు, రాష్ట్ర వ్యాప్తంగా నాకు అంత బలమైన క్యాడర్ ఉందంటావు కదా, నువ్వు పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేయి, పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేయి, ఎక్కడన్నా పోటీ చేయి. లేదు నీకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఎంపీ చేశాను, ముఖ్యమంత్రి చేశాను, ఎమ్మెల్యేగా ఉన్నాను అంటావు కదా, పిఠాపురం వచ్చి పోటీ చేయి పవన్ కళ్యాణ్ మీద. నువ్వు డిపాజిట్లు తెచ్చుకో చాలు, నువ్వు గెలవడం పక్కన పెట్టు, డిపాజిట్లు తెచ్చుకో. పులివెందుల్లో ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి కనీసం బస్ స్టాండ్ కూడా కట్టుకోలేదు నువ్వు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ చేపలు తెలియనట్టు వాళ్ళకి ఏదో ఫిష్ మార్ట్ అని చెప్పి వాళ్ళకి పెట్టావు. అంటే నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ భాష ఏంటి, నీ విధానం ఏంటి ప్రజలు గమనించారు కాబట్టే నువ్వంటే భయపడి ఇటువంటి వ్యక్తి మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పేసి 151లోంచి మధ్యలో 5 తీసేసి 11కి పెట్టారు. నువ్వు ఇదే భాష, ఇదే విధానం, ఆఖరికి ప్రతిపక్ష స్థానం కూడా లేని హయంలో కూడా ఇదే భాష మాట్లాడతా, చొక్కాలు ఇప్పించి కొడతాం, ఉరికిరించి కొడతాం, సప్త సముద్రాలు అవతల ఉన్న లాగించి కొడతాం, ఇటువంటి భాష మాట్లాడితే నీకు రాజకీయాల్లో లేకుండా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పటికైనా గుర్తెరిగి ఖచ్చితంగా ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే లోపాలుగా ప్రతిపక్ష నేతగా మాట్లాడు, తప్పులేదు. విధానపరమైన విమర్శలు చేయాలి తప్ప ఇలా వ్యక్తిత్వ హననం చేసే మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ 11 కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి నీకు అంత సీన్ లేదు. ప్రజెంట్ ఏంటంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలా లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ సమయం ఉండాలా అన్నది నిర్ణయించుకుని అటు ఇటు షటిల్ సర్వీస్ చేయి, నీ జీవితం అంతే. నువ్వు డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి జ్ఞానం లేదు, నీకు తెలుగు రాదు, పోనీ పూర్తిగా ఇంగ్లీషు రాదు, పూర్తిగా హిందీ రాదు, అటు ఇటు కానీ వ్యక్తి నీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో, ఎటువంటి పనులు చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఈరోజు వచ్చి నువ్వు ఇటువంటి భాష మాట్లాడితే ఖచ్చితంగా నీకు నీ రాజకీయ సంపాదన నువ్వే కట్టుకుంటున్నావు. ఓకే సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన మీద అలాగే విధి విధానాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడం లేదు, మహిళలకి ఉచిత బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయని మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా కడప నుంచి అమరావతి ఉచిత బస్సులో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అమరావతి పనులు ఎంతవరకు వచ్చినాయో చూడాలనుకుంటున్నారు అంటూ ఆయన సెటైరికల్ వ్యాఖ్యలు. ఏమంటే కృష్ణ గారు, ఆయన కోరిక త్వరలో నెరవేరబోతుంది. ఖచ్చితంగా ఆ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి చక్కటిగా నిర్మితమైనటువంటి అమరావతిని చూడొచ్చు, కంప్లీట్ అవ్వబోతున్నటువంటి పోలవరాన్ని చూడొచ్చు, అన్ని చూడొచ్చు. చక్కగా వైజాగ్ రైల్వే జోన్ కొత్తగా బిల్డింగ్స్ కూడా కడుతున్నారు, అది కూడా చూసి వెళ్ళొచ్చు. పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు, త్వరలో మహిళలకు కూడా ఉచిత బస్సు అన్ని చేస్తున్నారు. మీ కోరిక సఫలీకృతం అవుతుంది, తదాస్తు దేవతలు అంటారు చూసారా, అన్నీ అవుతుంది. అంతేకాని రాయలసీమ గురించి ఏదో ప్రేమతో మాట్లాడే అర్హత నీకు లేదు. ఓకే, ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి ఎంత అన్యాయం చేసేవారు 5 సంవత్సరాల్లో అన్నీ చూశారు. కృష్ణానది వరదలే పెద్ద ఉదాహరణ మనకి. ఆ వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం తెలియక అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు అన్ని అడ్డుపెట్టి, బోట్లన్నీ అడ్డుపెట్టి చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయిందా లేదా అని చెప్పి డ్రోన్ కెమెరాలతో తిప్పి నువ్వు రాయలసీమ ప్రాంతం మీద ఏదో కపట ప్రేమ చూపించక్కర్లేదు. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. రాయలసీమ ప్రాంతం నుంచే కాదు, రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వచ్చి అమరావతి ప్రాంతాన్ని చక్కగా సందర్శించుకుంటారు మహిళలందరూ, పోలవరాన్ని చక్కగా చూసుకుని వెళ్తారు. అన్ని ఏర్పాట్లు త్వరగా జరుగుతాయి. నీ కోరిక ఏదైనా నెరవేరాలంటే అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.